హాయ్ అండి, అందరికీ హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మునగాకు తెలగపిండి కర్రీ అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి మునగాకు తెలగపిండి కర్రీ. మీరు కూడా ట్రై చేయండి వీడియో చూసి. దీనికోసం మునగాకు తీసుకునండి. ఇది శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. నీట్గా కడగాలండి. తర్వాత గ్యాస్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలి. అన్నీ నేను స్క్రీన్ మీద ఇస్తున్నానండి. పోపు ఏమి వేయాలనేది కూడా అన్నీ స్క్రీన్ మీద ఇస్తున్నాను. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ప్లస్ ఇంగువ ఇవన్నీ లైట్గా వేపండి. వేగిన తర్వాత మునగాకు వేసుకోవాలి. ఈ కూర తినడం వల్ల అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు చెప్పలేనండి. అసలు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో అంటే ఐరన్ ఉంటుందండి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్కి బాగుంటుందండి. విటమిన్ ఏ ఉంటుందండి, కంటి చూపుకి మంచిదండి. చాలా విటమిన్ సి ఉంటుందండి, ఐరన్ ఉంటుందండి, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, విటమిన్ కే ఉంటుందండి, ఎముకలు దృఢంగా ఉంటాక కూడా సహాయపడుతుందండి. ఇది ఫైబర్ ఉంటుందండి, డైజెషన్ బాగా జరుగుతుంది. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ చెప్పడానికి లేదండి. చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది బలమైన ఆహార పదార్థం. మనం ఎందుకండి చేసుకోకుండా ఇప్పటివరకు శ్రద్ధ చేయలేదు. ఇక్కడ నుంచి చేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోద్దండి. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మునగాకు కొంచెం వేగే వరకు మూత పెట్టి మునగాకు వేగింది అనుకున్న తర్వాత వాటర్ వేయాలండి. ఒక గ్లాసు వాటర్ వేస్తే అందులో సగమే తెలగపిండి వేయాలండి. పెద్ద గ్లాస్తో వాటర్ వేస్తానండి, అందులో చిన్న గ్లాస్ తోటి తెలగపిండి వేస్తాను. సగం వేయాలండి, వాటర్లో సగం తెలగపిండి వేయాలి. అలా వేస్తే వాటర్కి సరిపోద్ది, ఉడుకుతుందండి కరెక్ట్గా. మూత పెట్టాలండి, మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో అయితే మనం సాల్టు, కారం ప్లస్ పసుపు ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకుని కొంతసేపు మరగనిచ్చి అప్పుడు తెలగపిండి వేసుకోవడం అండి. ఎన్నో పోషకాలు మిస్ అవుతాయండి కూర మిస్ అయితే. ఇది కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. నా వీడియో ఫస్ట్